అందరికీ నమస్తే. నా పేరు గడ్డం పకీరయ్య. గురుబ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుని గౌరవించిన వాళ్ళు, గురువుని ప్రేమించిన వాళ్ళు, గురువు బోధన పొందినటువంటి వారు అందరూ కూడా ఈరోజు గుణగుణాలు సద్గుణాలు నేర్చుకుని సద్బుద్ధులతో ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి సందర్భం. అయితే ఆ గురువులను గౌరవించాల్సినటువంటి మనం గురువులపై మనం వ్యతిరేక ధోరణిలో లేదా వారు మందలించినప్పుడు వారిపై మనం ఎదురుదాడి చేయడం అనేది తప్పిదం అనేది ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే గుణగణాలు నేర్పించవలసినటువంటి ఉపాధ్యాయులు కూడా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని సరిచేయాలి తప్ప వారిని దండించడం, వేధించడం, వారిని ఒక రకమైనటువంటి భావనతో దూషించడం అనేది తప్పిదం అని కూడా గురువులు గ్రహించాలి. ఈ స్థితిలో ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఈరోజు అత్యధికంగా మేధావులయ్యారు, శాస్త్రవేత్తలయ్యారు. అదే మొత్తం మీద ఏదైనా అది గురువు నేర్పినటువంటి విద్య వల్లే, గురువు నేర్పినటువంటి విద్యా బుద్ధుల వల్లే అయింది అనేది మనందరికీ తెలిసిందే. అయితే దానితో పాటు గురువు దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే గుణగణాలు. విద్యాబుద్ధులతో పాటు గుణగణాలు కూడా నేర్పించగలరు. గురువుల దగ్గరే అది సాధ్యమవుతుంది. ఉపాధ్యాయులు మాత్రమే వారు వింటారని చెప్పేసి మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నా, 3 పిల్లలు, 4 పిల్లలు ఉన్నప్పటికీ మనం వారి దగ్గర అయితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వారు మంచి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి మాటలు నేర్పిస్తారు. గురువులకి అంత ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చాం. ఈ పరిస్థితిలో ఈ మధ్యకాలంలో ఒక పాఠశాలలో జరిగినటువంటి చిన్న సంఘటన గుర్తు చేసుకుందాం. బాలల దినోత్సవ సందర్భంగా ఒక విద్యార్థిని నువ్వు పక్కకి వెళ్ళమని అడిగినప్పుడు విద్యార్థి గురువు చెప్పిన మాటను వ్యతిరేకిస్తూ గురువు ఏదైతే చెప్పిండో అది తనకు నచ్చకపోతే ఆ విద్యార్థికి ఆ వైరు పీకేయడం, ఆ వైరు పీకాడన్నటువంటి చిన్న కారణంతో ఆ ఉపాధ్యాయులు అతన్ని కొట్టడం ఇదంతా క్రమంగా జరిగింది. అయితే పిల్లవాడి భవిష్యత్తు గురించి ఆలోచించవలసినటువంటి ఉపాధ్యాయులు వెనువంటనే చేసినటువంటి తప్పును శిక్షగా అతను తీసి ఇచ్చి ఇంటికి పంపించేశారు. పిల్లలే తప్పు చేస్తారు సార్, పెద్దలు పెద్దవాళ్ళే తప్పులు చేస్తున్నారు, సరి చేసుకుంటున్నారు, అంతైంది. మీ దగ్గరికి మేము పంపించిందే విద్యాబుద్ధులు నేర్పి గుణగణాలు నేర్పించండి, మా పిల్లలు చేయండి అనేమి మీ దగ్గర పంపిస్తాం. ఒకవేళ మా పిల్లవాడు తప్పు చేసి ఉంటే వెంటనే తల్లిదండ్రులుగా మమ్మల్ని పిలిచి మమ్మల్ని మందలించి వారు తదనంతరం ఆ పరిస్థితిలో ఆ పిల్లవాడు లేడు అనుకున్నప్పుడు మీరు ఆ పిల్లవాడికి టీసీ ఇచ్చిపోయినా సంతోషమే. కనీసం విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఏం తెలియదు అనేది, లోకంలో ఏం జరుగుతుందనేది కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి తదనంతరం నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండుండేది. అలా కాకుండా తనను వ్యతిరేకించాడన్న భావనతోటి టీసీ వెంటనే ఇచ్చి పంపడం అనేది కానీ అది భావ్యం కాదని గుర్తు చేస్తూ, అలాగనే ఒక గురువుకి దండించేటువంటి అధికారాలు లేకపోతే, గురువుకి మందలించి తప్పు అని మందలించే ఆ ఇది లేకపోతే పిల్లోడికి గుణగణాలు కానీ విద్యాబుద్ధులు కానీ ఎలా నేర్పించగలరు? అసలు గురువు అంటే భయమే లేకపోతే ఆ యొక్క విద్యార్థికి ఏది బోధపడుతుంది? ఒక విద్యార్థిని ఉపాధ్యాయులు కొట్టినప్పుడు దాని భయంతోనో భక్తితోనో సర్దుకోబోవాల్సినటువంటి సందర్భం నుండి సినిమాలో చూపించినట్టు ఆ విద్యార్థి ఉపాధ్యాయునిపై దాడి చేస్తే
దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? కాబట్టి ఇదందరూ కూడా మీరందరూ గ్రహించాల్సినటువంటి విషయం. దీంట్లో జరిగినటువంటి ఇంకొక తప్పిదం ఏంటంటే, ఏదైతే ఉపాధ్యాయులు తన పరిస్థితిని దాటి ఆ పిల్లాడిపై దూషణ మాటలు మాట్లాడినప్పుడు తోటి ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ మీరు మాట్లాడుతున్నది తప్పు అని నిందించకుండా ఆ యొక్క ఉపాధ్యాయునికి సపోర్ట్ చేస్తూ ఒక విద్యార్థి భవిష్యత్తుని కనీసం ఆలోచించకుండా వెనువెంటనే టీసీ ఇచ్చి పంపేయాలనే సంకేతం అనేది ఎంతవరకు సబబు అనేది ఇంకొకటి ఆలోచించుకుందాం. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడినప్పుడు మీరు వాళ్ళకి సరైనటువంటి ఆన్సర్ చేసి మీ పిల్లాడు ఇలా అయింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరినా కూడా పిల్లోడిని చేర్చుకోకపోవడం మరో తప్పు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు పిల్లల్ని దండించాలనే విషయం కూడా గుర్తు చేసుకోవాలి. అయితే ఇవన్నీ ఒక క్రమం అయితే, మా పిల్లవాడికి టీసీ ఇచ్చాడని ఒక అట్రాసిటీ కేసు పెట్టడం అనేది ఎంతవరకు సబబం? అట్రాసిటీ కేసు పెట్టారు, బాగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలలో 100% పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రమే ఉన్నారు. మనం ఒక అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ఉపాధ్యాయులు తనకి ఏది కావాలో, మనకెందుకు ఈ రిస్క్, ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు, మనం చెప్పేసి వదిలేస్తే పోద్ది కదా అంటే మళ్ళీ ఎవరి జీవితాలు బలైపోతున్నాయి? ఎస్సీ వర్గ పిల్లల జీవితాలే బలైపోతున్నాయి. కాబట్టి ఒక ఉపాధ్యాయునిపై అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టేటప్పుడు 4 రకాలుగా ఆలోచించాలి. కుల సంఘాల నాయకులు కానీ, కుల పెద్దలు కానీ, ఇతర సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కానీ. అలాంటి పరిస్థితి నుండి కాకుండా అట్రాసిటీ కేసు పెట్టడంతో దీనిలోకి రాజకీయ రంగ ప్రవేశం పులుముకొని ఆ హై స్కూల్ ప్రాంగణం నందు కూడా ఒక ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి 2 వర్గాలు మొత్తం చేరి ఆ ఉపాధ్యాయునికి సపోర్ట్ చేస్తే ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మనోవేదనకు గురవ్వడం జరిగింది. ఇక్కడ తప్పు ఎవరిది అనే ప్రశ్న కంటే కూడా ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తు నాశనమైపోతుంది, ఆ బిడ్డని గురించి ఆలోచించాల్సినటువంటి రాజకీయ నాయకులు కూడా ఆ యొక్క ఉపాధ్యాయునికి సపోర్ట్ చేస్తూ ఈ పిల్లవాడు తప్పుదేం చేశాడన్నటువంటి నిబంధనని తీసుకెళ్తూ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? దయచేసి చెప్తున్నాం, ఇక్కడ అట్రాసిటీ కేసు పెట్టడం వల్ల ఎవరైతే మన పిల్లలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పవలసింది మాత్రమే చెప్పి వదిలేస్తారు. దానివల్ల గురువు మీద భయం లేకపోవడం వల్ల, భక్తి లేకపోవడం వల్ల వారు చదువు మళ్ళీ వెనక్కి పడిపోతుంది. ఎక్కడ ఉండాల్సినటువంటి వారు కూడా అక్కడే ఉంటారు. దానివల్ల మళ్ళీ మన బిడ్డల మీదే ఆ యొక్క ప్రభావం చూపెడుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఒక తప్పు జరిగినప్పుడు ఆ విద్యార్థి యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరిగింది, సరే పిల్లలే తప్పు చేస్తారు సార్, పెద్దలు చేయరు కదా. ఆ పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది గురువులు, పెద్దలు. మీరు ఎవరైతే పిల్లాడికి అన్యాయం జరిగిందో ఆ పిల్లవాడి దగ్గర పోయి సమస్యను తెలుసుకోకుండా ఒక ఉపాధ్యాయునికి సపోర్ట్ చేయడం వల్ల మీరు రేపటి తరానికి, రేపటి పౌరులకి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? 80% ఓటు పర్సెంటేజ్ ఉన్నటువంటి ఎస్సీల యొక్క పిల్లల అభివృద్ధి పాలవుతున్నప్పుడు, గవర్నమెంట్ అంటే 100% పిల్లలు పేద విద్యార్థులు ఉన్నారనే విషయం కూడా మన అందరం గ్రహించాలి. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, గవర్నమెంట్ ఉద్యోగ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ కనీసం అదే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఉంటే ఆ ప్రభుత్వ బడులను బ్రతికిస్తున్నది పేద విద్యార్థులే.
ఆ ప్రభుత్వం యొక్క ఘనతని చాటుతున్నది కూడా పేద విద్యార్థులే అనే విషయం కూడా మీరందరూ గ్రహించాలి. మా అందరితో పాటు ఆర్థికంగా స్థిరంగా ఉన్న కొంతమంది ఎంతమంది అయినా సరే వారు గవర్నమెంట్ స్కూల్లో చదివించే పరిస్థితులు లేవు సార్. మీరందరూ మేము అందరం కూడా మనం ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి మనం ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకొని మనం విన్నాం. ఉన్నది పేద విద్యార్థులే. వారికి పరిస్థితి తల్లిదండ్రులు ఉదయం పోతే సాయంత్రం 6 గంటలకు వస్తే పిల్లోడు ఏం జరుగుతుందో తెలియదు. అవన్నీ నేర్పించాల్సింది మీరే, ఆ గుణగుణాలు నేర్పించాల్సింది మీరే, అవన్నీ చేయాల్సింది మీరే. ఈరోజు ఈ పేద విద్యార్థులే ఉండబట్టే మనకి ఈ యొక్క ఉద్యోగాలు నిలబడి ఉన్నాయి. తర్వాత మన బిడ్డల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటూ మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలని మనం పోరాటం చేస్తున్నాం. అంటే ఎవరు? ఈ పిల్లలు ఉండబట్టే. మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, ప్రభుత్వ స్కూల్లో చదివించరు. మీరు కూడా మీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించి ఉంటే మా పేదవాడి పిల్లల యొక్క పరిస్థితి అర్థమై ఉండేది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఏంటి ఎలా అని. అది కాకుండా మీరందరూ ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకొని ఒక తప్పిదం జరిగితే అక్కడికి రాజకీయంగా పులుం పుచ్చుకొని రాజకీయ నాయకులందరూ చేరి విద్యార్థికి ఏదైతే సంఘటన జరిగిందో ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించకుండా మీరు ఏదైతే ఉపాధ్యాయులు దాడి చేశారో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆయన్ని అతనికి మీరు సందేశం ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు? కాబట్టి దయచేసి ఆలోచించండి. రేపటి తరం కోసం, రేపటి పౌరులను మంచిగా తీర్చిదిద్దడం కోసం గురువుల యొక్క విద్యాబోధన ఎంత అవసరమో రాజకీయ కోణంలో కూడా తప్పు చేసినటువంటి వారిని మందలించడం, అది విద్యార్థి అయినా ఉపాధ్యాయులైనా సబబని గుర్తు చేసుకుంటూ జై భీమ్.